నిఖిల్ చాలా ఫేవరెట్ అక్కడ. సో ఐఎమ్ సపోర్టింగ్ సీత అండ్ నిఖిల్. బిగ్ బాస్ హౌస్ లో నటించడం అనేది చాలా కష్టం. బిగ్ బాస్ ఇలా కొన్ని టాస్క్ పెడతారు, కొన్ని ఎమోషనల్ టాస్క్ పెడతారు. అక్కడ ఫేక్ ఉండడం అంటే అసలు ఇంపాసిబుల్. నో బడీ కెన్ బి ఫేక్ అక్కడ. రోజు నటిస్తున్నాడు, మామూలుగా నటించట్లేదు. అది మేబీ మీకు అనిపిస్తుంది, మేబీ నాకు తెలీదు, కానీ మా ఇంటి వాళ్ళకి అయితే అసలు అనిపించలేదు దట్ ఈస్ ఫేకింగ్. బికాస్ వీఆర్ దేర్ కదా, మనం ఉన్నాం అక్కడ. సో నాకైతే అలా అనిపించలేదు. సో అందుకే సోనియా అప్పటి నుంచి మీకేం కొంచెం నల్లైంది. కావాలంటే ఫామ్ పార్ట్ లాగా సోనియా గురించి చెప్పండి మేడం. సోనియా నాకు, నేను ఏడ్చిన చూసారు కదా, నేను ఏడ్చిన అక్క ఎలిమినేట్ అవ్వగానే ఐ క్రైడ్ అ లాట్. ఎందుకంటే ఎవరు అనుకోలేదు దట్ ఆమె ఆ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది. బట్ అగైన్ జనాలు ఏం చూస్తున్నారు, ఆడియన్స్ ముందు ఏం పోర్ట్రే అవుతుంది మాకు తెలీదు. సో వీఆర్ ఆల్సో షాక్. నేనైతే చాలా షాక్ అయ్యా. సో లాస్ట్ క్వశ్చన్ guys, please last 2 questions. అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ అ వీక్నెస్, ఇది మా అందరికి తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకుందాను. మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా పర్ఫెక్ట్. వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చిన. వన్ క్వశ్చన్, వన్ లాస్ట్ క్వశ్చన్. నా గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఐ డోంట్ నో, మీరే నాకు ఓట్ చేయలేదు సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒక్కటే అర్థం అవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ని ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐఎమ్ రియలీ సారీ. కానీ అప్పుడు కూడా నాకు ఏడిపించకండి. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తాను ఏమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.